నమస్కారం అండి. ఈరోజు మనం సులభంగా, రుచిగా చెయ్యగలిగిన దొండకాయ ఫ్రై చేసుకుందామండి. ఇది అన్నం, చపాతీల్లోకి చక్కగా సరిపోతుందండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ టేస్ట్ వచ్చేలా చూద్దాం. అయితే వీడియో మొదలెట్టేద్దామండి. ముందుగా మనం తాజా దొండకాయలను తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని, ఆ నీళ్ళల్లో మనం తెచ్చుకున్న దొండకాయలు మొత్తం అయితే వేసేసేయండండి. మంచిగా 2 చేతులు పెట్టేసేసి నీట్‌గా తాజాగా ఉన్న దొండకాయలు నీట్‌గా అయితే కడుక్కోండండి. శుద్ధంగా కడిగేసుకోండి నీట్‌గా. పైన ఏ మచ్చలు లేకుండా నీట్‌గా కడిగేసుకోవాలండి శుద్ధంగా. ముందున్న తొడియాలను తీసేసి సన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండండి. సన్నగా కట్ చేసుకోండండి. మరీ లావుగా కట్ చేసుకోవద్దు. సన్నగా కట్ చేసుకోండి. మొత్తం అయితే ప్రతి ఒక్క అన్ని దొండకాయలు అయితే కోసేసుకోండండి. నేను ఒక అర కేజీ తీసుకున్నాను అంతేనండి. మీరు కూడా అలాగే తీసుకోండండి. స్టవ్ మీద అంటే బాండీ ఉంటది కదండీ! బాండీ పెట్టేసుకోండి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే ఏసుకున్నానండి. మీకు అర్థం కావడానికి 5 స్పూన్స్ అని చెప్పానండి. తర్వాత మనం కోసుకున్న దొండకాయ ముక్కలన్నిటినైతే లోపలైతే వేసేసేయండండి. ఇవన్నీ బాండీలో అయితే వేసేసేయండండి. బాండీలో వేసేసి వేగేదాకైతే మనమైతే వెయిట్ చేయాలండి. ఒక గెంటి తీసేసుకొని మొత్తం నీట్‌గా అయితే వేయించండి. అవి కలర్ చేంజ్ అయ్యేదాకా లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలండి. మరీ మాడకూడదండి. మాడేటట్టు చేయొద్దండి. లైట్‌గా కలర్ చేంజ్ అవుతాయండి. ఒక కలర్ వచ్చేదాకా అయితే మీరు ఇలా వేయించాలండి. అదొకటి సిమ్‌లో పెట్టుకోండి సరిపోతుంది. మరీ హైగా అయితే పెట్టొద్దు. ఓకే. చూసారండి ఎలా వేగినాయో మీరు కూడా అలాగే లైట్‌గా వేయించుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకోండండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా ఏసేసుకోండండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మన కర్రీకి తగ్గట్టుగానే మీరు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఏసుకోండండి. మొత్తం ఒక గెంట అండి బాగా ఒక 5 మినిట్స్ దాకా బాగా వేయించాలండి మనం. అవన్నీ ఎర్రగా వచ్చేసి మనం ఏసిన కారం, సాల్టు మొత్తం మిక్స్ అయ్యేదాకా చేయండండి. అంటే మీరు ఒకవేళ కొద్దిగా కారం కావాలనుకుంటే కొద్దిగా బాగా కారం తినేవాళ్ళైతే మీరు కొద్దిగా కారం అయితే వేసేసుకోండి. మొత్తం ఒక కలర్ టైప్‌లోకి చేంజ్ అయింది చూసారండి. మీరు కూడా అలా చేంజ్ అయ్యేదాకా అయితే బాగా వేయించండి. నీట్‌గా వేయించేసేయండండి. బాగా వేగేదాకా వెయిట్ చేయండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి సరిపోతుంది. మంచిగా వచ్చేస్తుందండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. లాస్ట్‌లో ఒక రెబ్బ కరివేపాకేయండండి. ఇంకా బాగుంటుందండి. ఒక రెబ్బ కరివేపాకు వేసేసిన తర్వాత ఇంకో రెబ్బ కొత్తిమీరేయాలండి. కొత్తిమీర కూడా కొద్దిగా ఏసేసుకొని మొత్తం అయితే మనం కలబెట్టేసుకోవాలండి. గెంటి తీసేసుకొని శుద్ధంగా కలబెట్టేసుకుంటే సూపర్ అంటే సూపర్ వస్తుందండి. కలిసిపోయేదాకా అది కలబెట్టేయండండి. ఇలా సింపుల్‌గా చేసుకున్న దొండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇది పెరుగు అన్నం, లేదా సాంబార్ అన్నం, లేదా చపాతీల్లో కానీ తింటే సూపర్ కాంబినేషన్ అండి. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీకు కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కర్రీ ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అనేది మర్చిపోవద్దండి. అలాగే మరిన్ని వంటకాల వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.